ఇద్దరూ సీతారాముల్లా శివపార్వతుల్లా ఏ లోటు లేకుండా కలిసే ఉండాలి. ఇవాళ ముడిపడిన ఈ బంధం చివరి శ్వాస ఉన్నంత వరకు నిలబడిపోవాలి. పోరాడి గెలిస్తే మాత్రమే సరిపోదమ్మా. ఎన్ని అడ్డంకులొచ్చినా నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా నిలబెట్టుకుంటామమ్మా. శివ, నీకు అమ్మ నాన్న అయిన వాళ్ళు ఎవరూ లేరని తరుణి చెప్పింది. ఇక నుంచి నీకన్నీ నీ తరుణినే. తరుణి కంట నీరు తెప్పించకుండా చూసుకోవాలి. ఏంటి శివా? అంటే అమ్మా, ఈ పెళ్లి జరుగుతుందా జరగదా, మేము చేరుతామా చేరమా అని కంగారు పడ్డామమ్మా. కానీ చివరి నిమిషంలో మీరందరూ కలిసి ఒకటి చేశారు. నా జీవితంలో నాకు దొరికిన వరం ఏమైనా ఉందంటే అది మహాదేవయ్య గారు, తరుణినే. ఇన్ని రోజులు వాళ్ళు నన్ను వాళ్ళ కుటుంబంలో ఒకటిగా చూసుకున్నారు. ఇవాళ నేను నిజంగానే వాళ్ళ కుటుంబంలో ఒకడినయ్యాను. ఖచ్చితంగా మీ అందరి నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. అక్క, మీరిద్దరూ కొంచెం దగ్గరగా నిలబడండి. మమ్మల్ని ఆశీర్వదించండి. శివ, ఏంటి శివ? అయ్యో, ఏం చేస్తున్నారు? నేను చిన్నదాన్ని, నా కాళ్ళ మీద పడుతున్నారేంటి? లేదక్క, మేమిద్దరం ఒక్కటయ్యామంటే దానికి కారణం మీ ఇద్దరేనక్క. దీన్ని మేమెప్పటికీ మర్చిపోలేము. మా కంటికి మీరే దేవుళ్ళ కనపడుతున్నారు. మీరు ఎవరో ఏంటో, మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎక్కడి నుంచో వచ్చి మా జీవితాన్ని మార్చేశారు. మీ ఇద్దరూ బాగుండాలి. మీకు అసలు ఎలాంటి కష్టం రాకూడదు. నా మనవరాలి మనసు మీ అందరికీ అర్థమైంది. తన జీవితాన్ని కాపాడాలి అని మీరందరూ పోరాటమే చేశారు. కాని నేను ఇలా ఉండిపోయానే అని ఆలోచిస్తుంటే నాకే చాలా సిగ్గుగా ఉందండి. తరుణి, నన్ను క్షమించమ్మా. తాతయ్య, ఏంటి తాతయ్య మీరు? లేదమ్మా, నా ప్రాణమే నువ్వు. కానీ నేనే నీ విషయంలో తప్పు చేయబోయాను కదమ్మా. వదిలేండి అయ్యా, అయినా అంతా చక్కగా పూర్తయింది కదా. సరేనయ్యా, ఇక మేము బయలుదేరతాం. ఏంటమ్మా మీరు మా ఊరికి వచ్చి రేపు సంక్రాంతి పెట్టుకుని ఇప్పుడు వెళ్తాను అంటే ఎలా? పండగ అయ్యాకే వెళ్ళాలి. అలా కాదయ్యా, కంపెనీలో చాలా పనులున్నాయి. పండక్కి కంపెనీ హాలిడేయే కదా, మరి ఇంకేంటి? మన ఊర్లో సంక్రాంతి చాలా స్పెషల్గా ఉంటుంది. మీరు ఉండి వెళ్తే బాగుంటుంది. కుదరదు అని చెప్పినా వినిపించుకోవడం లేదు. సరే అయితే. బంగారీ, నువ్వు ఇంటికి కాల్ చేసి మేము పండగకి ఇక్కడే ఉంటామని చెప్పు. ఈ పండగ ఇక్కడే చేసుకుంటున్నాం. అలాగే అమ్మా. బంగారి, రవి, మీ ఇద్దరూ ఎప్పుడూ ఇలాగే అన్యోన్యంగా ఉండాలి. ఇలాగే ఉంటే జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తారు. ఝాన్సీ అమ్మా, అయ్యా, మన వాళ్ళు ఇంకా రాలేదేంటమ్మా? 2 నిమిషాలయ్యా, వచ్చేస్తున్నారు. బంగారీ, అమ్మా, ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారో అడుగు. అమ్మా, దగ్గరలోనే ఉన్నామని చెప్పారమ్మా. అమ్మా, వచ్చేసారు చూడండి. రే రవి, ఎలా ఉన్నావురా? బానే ఉన్నానమ్మా. ఏంట్రా రవి, ఎందుకురా నీకు ఈ పని? ఎవరో ఈ ఊర్లో ఉండే పెద్ద మనిషట పొలం పని ఇంటి పని చేయించాడని చెప్తున్నారు. అమ్మా, నువ్వు నోరు మూసుకో. వదలరా. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? ఎంత పెద్ద మనిషి అయితే నాకేంటి? మేము నిన్నసలు ఎలా పెంచామని చెప్పు. ఆయన కూడా పిల్లల్ని కనే ఉంటాడు కదా. కొంచెం కూడా జాలి అనేదే లేకుండా అసలు ఎలా చేస్తాడు ఇలా? ఏం మనిషో ఏంటో. ఇక్కడికొచ్చి పొలం పనులు చేయించడానికా నేను నిన్ను లండన్లో చదివించింది? అమ్మా ప్లీజ్ అమ్మా, కామ్గా ఉండమ్మా. అత్త,
అది నువ్వు మాట్లాడుకో. నా కొడుకు కష్టపడుతూ ఉంటే పక్కన ఉండి వేడుక చూస్తున్నావా? నీకు చాలా హ్యాపీగా ఉండుంటుందిలే. మీనా, అత్తయ్య, మీరు నన్ను ఎంత కావాలన్నా తిట్టండి, పర్వాలేదు. కానీ నా కొడుకు కష్టపడుతుంటే నేను చేతులు కట్టుకుని కూర్చోలేను. అయ్యా పెద్దయినా, మీరు ఈ ఊరి వాళ్లే కదా, చూడటానికి చాలా మంచివార్లా కనిపిస్తున్నారు. అమ్మా, ఆ మనిషికి చెప్పలేకపోయారా? అమ్మా ఏంటమ్మా నువ్వుండు. చెప్పిందంతా చేయలేనని ఇంటికి వచ్చేసి ఉండాల్సింది కదరా నువ్వు. ఎవర్రా పెద్ద మనిషి? రమ్మనిలా. అమ్మా, ఆయన్ని చూసి 4 మాటలు చెడా మాడ అడిగితే నా మనసు శాంతిస్తుంది. బంగారు తల్లి, హ్మ్? ఇంతసేపు నువ్వు తిడుతున్నావే, ఆ పెద్ద మనిషిని నేనేనమ్మా. మ్మ్. ఆ, 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 అయ్యో అది అయ్యా. నీ కొడుకుని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించ. ఆ, ఆ, అలా కాదయ్యా, అది నేను తెలియక. క్షమించండి అయ్యా. అమ్మా, ఆ, ముందు వెనక చూసుకోవా అమ్మా. నేను ఇష్టపడి ఇదంతా చేశానమ్మా. అమ్మా, ఎందుకమ్మా ఇక్కడ నువ్వు ఇంత పెద్ద సీన్ చేస్తున్నావు? వదిలే బాబు, అమ్మలందరూ కూడా అలాగే ఉంటారు. ఆవిడ కోప్పట్టంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయ్యా, తను గణేష్ అని మా కోడలికి అన్నవుతారు. నమస్కారం. నమస్కారం. చాలా ఏళ్లుగా మన కంపెనీలోనే ఉంటున్నారు. నాకు తెలుసు, నేను చూశాను కదా. ఆ, తన పక్కన ఉన్న అమ్మాయి వెన్నెల, గణేష్ కూతురు. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. అయ్యా క్షమించండి అయ్యా, తప్పుగా అనుకోకండి, తెలియకుండా. అదంతా ఏం లేదమ్మా, మీరు మా ఊరికి రావటమే చాలా సంతోషం. ముందు గుళ్ళోకి వెళ్దాం, దర్శనం చేసుకుందాం. ఉమ్. కొంచెం కూడా నోరు అదుపులో పెట్టుకోలేవు అయ్యో, నువ్వు. ఆయన ఉంటాడని సరే, పద. నేనేమైనా కలగంటానా? ఏంటి వెన్నెలా, మనం ఒకటనుకుంటే వేరే ఇంకేదో జరుగుతోంది. అదే నాన్న, నాకు అర్థం కావటం లేదు. ఎలాగైనా బావ ఈగోకి పోయి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు అనుకున్నాను. ఇక్కడే ఉండి సాధించాడే. వదిలే నాన్న, మనకి ఇంకో ఛాన్స్ ఎలాగైనా దొరకకుండా పోతుందా? రండి నాన్న, వెళ్దాం. పద. ఝాన్సీ అమ్మా, అయ్యా చెప్పండి అయ్యా. గుడికి బయట పొంగళ్ళు పెట్టుకోవడానికి పెద్ద చోటు ఉందమ్మా. పాత్ర సామాన్లు అన్నీ మన ఇంటి నుంచే తీసుకొచ్చారు. మీరు వెళ్ళి పొంగళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. ఉమ్, ఇంకేం సాయం కావాలన్నా తరుణిని అడగండి, చేసి పెడుతుంది.